నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. అమెరికా అధ్యక్షులు గౌరవ కీర్తిశేషులు అబ్రహం లింకన్ గారు వాళ్ళ సెనేటర్లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక మీటింగ్లో, ఇది అందరికీ తెలిసిన విషయం ఈ మాటలు, వాళ్ళ నాన్న మొదటి నుంచి వాళ్ళు చెప్పులు కుట్టుకుంటూ జీవించే వ్యక్తులు. అలాంటి ఒక విధానంలో అమెరికా అధ్యక్షునిగా ఆయన అనేక సార్లు పోటీ చేసి ఓడిపోవడం, తదుపరి ఒకసారి గెలవడం జరిగింది. ఆ మీటింగ్లో ఒకతను అతని షూ ఇలా చూపించాడట. చూపించినప్పుడు ఈ అబ్రహం లింకన్ గారు ఆయన తండ్రి చెప్పులు షూ కుట్టే జీవించిన గతాన్ని, బాబు నువ్వు నాకు ఈ విషయాన్ని చూపించావు, గత మా వృత్తిని, మా నాన్న చేసే వృత్తిని ఈరోజు మా నాన్నను తలుచుకోవడానికి నువ్వు నాకు చెప్పు, ఈ బూటును చూపించి, షూను చూపించి ఇంతమంది వేల సంఖ్యలో ఉన్న వ్యక్తుల మధ్య నన్ను అవమానించినట్టు నేనేం ఫీల్ కాను. నువ్వు ఈ షూను చూపించినందుకు నేనే నీకు చాలా వరకు ఎన్నో విధాలుగా కృతజ్ఞతని అని చెప్పాను. తర్వాత ఆ షూ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేనే దగ్గరుండి నేనే కుట్టి మళ్ళీ మీకు అన్ని విధాలుగా పాలిష్ కూడా చేసి మీ షూ మీకు ఇస్తాను అని చెప్పడంతో అందరూ అవమానంగా ఫీల్ అయ్యారని అటు షూ చూపించినోడు అనుకున్నాడు ఇతన్ని అవమానించాలని. కానీ ఆ వేల సంఖ్యలో అందరూ చప్పట్లు కొట్టారు, మెచ్చుకున్నారు ఆయన. అలాగే తెలుగు సినిమా ఫీల్డ్లో పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఫస్ట్ నుంచి ఆయన సినిమా ఫీల్డ్లోనే ఉన్నాడు. ఈరోజు ఆయన రాజకీయంలోకి రావచ్చు, ఆయన ఒక ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు అని వేరే వ్యక్తులు రాజకీయంగా ఎన్ని విధాలుగా కామెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సినిమా పరంగా కామెంట్ చేయకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన సినిమా రంగంలో నుంచి వచ్చింది, ఆయన వ్యక్తిగతంగా రాజకీయ జీవితం నుంచి రాలేదు కదా. కాబట్టి ఈ ఆలోచన కూడా ఒకసారి ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు కొంతవరకు ఆలోచన చేయండి.